స్వాగతం. సత్యవేడులో ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సత్యవేడు నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను స్థానిక సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి అధికారులు, నాయకులు మరియు ప్రజల సమక్షంలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్ లోని భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. ఒక 5 స్టార్ హోటల్ తరహాలో అత్యంత బ్రహ్మాండంగా, పరిశుభ్రంగా నడుస్తూ నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడం నిజంగా ఒక గొప్ప వరం మరియు సంతోషకరమైన విషయమని ఆయన కొనియాడారు. ప్రతి మండల కేంద్రంలో ప్రతి చోట అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే ప్రజలకు నిజమైన అన్నదాత సుఖీభవ అందించినట్లు అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదలు, కూలీలు పనుల నిమిత్తం టౌన్ కు వచ్చినప్పుడు ఆకలితో ఇబ్బంది పడకుండా ఈ క్యాంటీన్లు ఎంతో సహాయపడతాయని వివరించారు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజల్లో ఎనలేని గొప్ప పేరు వస్తుందని, అందుకే సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ప్రజల ఎదుట అధికారుల సమక్షంలో ప్రకటించారు. నిరుపేద ప్రజలకు మన ప్రభుత్వం ఏం చేస్తుందో వివరిస్తూ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలబడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొని అన్నా క్యాంటీన్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రండి జై బాబు, జై బాబు, జై బాబు, జై జై బాబు, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మేడం పట్టుకోండి, అట్ట పట్టుకోండి. రాడ్మిన ఓం సవితా బచ్చాత సవితా పురుష సవితోత సవిత ధరత సవితాన అందరూ ఎక్కడ బా జెండా ఎమ్మెల్యే సార్ చూడండి ప్లీజ్ చూడండి అన్న తొందరనా. ఎవరెవరు చెప్తారు సార్? అర్జున్ చేస్తారు. నీకు విన్నాను మీరు సార్ ఒకటి పెట్టండి సార్, పెట్టండి వారు వచ్చి తీసుకున్నారు. తీసుకుంటే వెళ్ళిపోండి. ఇట్లు కాదు.
సార్ మీరు చెయ్యొద్దామా సార్ ప్లీజ్. సరే సరే మీ వాణి నా చూడవా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, నిజం కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమం రావాల్సింది. ఎన్నికల కమిషనర్ ఆదేశంతో రాలేకపోయినారు. అయినా మీ అందరికీ కూడా మన ప్రాంత వాసులకి మన తమిళనాడు బార్డర్లో ఉన్నాం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే తమిళనాడు, అటు కాశ్మీర్ చూస్తే తమిళనాడు. సుదీర్ఘకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభం చేయాలని చెప్పి అసెంబ్లీ ప్రకటించిన తర్వాత చాలా సంతోషపడ్డాము. కానీ మన సత్యవేద ప్రాంతంలో ఆ రోజు అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉండిందో అక్కడిని మాకు స్టార్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కలిసి సార్ మా సత్యవేరులో అన్నా క్యాంటీన్ లేదు, ఒకటి మంజూరు చేయండి సార్, మేము కూడా ఇది అందరితో కలుసుకొని పేదవారికి బలహీన వర్గానికి అన్నదాన సుఖీభావ 5 రూపాయల కార్యక్రమం భోజనం పెడితే పేదవారంతా కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తింటారు అన్నప్పుడు వారు ఇమ్మీడియట్గా మంజూరు చేశారు. మరి మంత్రి గారు చెప్పారు. చెప్పిన వెంటనే నేను అసెంబ్లీ ఉండేటప్పుడే దీనికి సంబంధించి మా సోదరమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆమె కానీ డి కానీ ఏ కానీ నేను అసెంబ్లీ ఉండేటప్పుడే ఆ ప్రవీణ్కి భాషకి చెప్పి మీరు సైట్ చూపించండి ఎంఆర్ఓ తీసుకుపోయి ఇమ్మీడియట్గా మంజూరు చేశారు ముఖ్యమంత్రి గారికి. అని చెప్పినప్పుడు వారు సైట్ అలికేట్ చేయడం ఇది కొంత ఆలస్యమైంది. మా ఈ గారు చొరవ తీసుకొని ఇది ఎప్పుడో చేయాల్సింది, 3 నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఆ కాంట్రాక్ట్ నిర్వహించడం వల్ల కొంచెం ఆలస్యమైనా మా ఈ గారు పట్టుబట్టి ఈ ప్రాంతంలో ఇది అవసరం, పేదలకి ఇక్కడ అన్నం పెట్టాలా అనే కాన్సెప్ట్తో పాపం చెప్పిన వెంటనే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ కూడా సంతోషమైనటువంటి శుభసూచనలు తెలియజేసుకుంటూ, అలాగని మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు 20వ తేదీ చేయాల్సిన కార్యక్రమం ఇది. ఆ రోజు బక్రీద్ పండుగ వచ్చింది కాబట్టి చేయలేకపోయాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు శుభదినం, మంచి లగ్నంలో మా లక్ష్మీదేవులందరూ కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా మంచి జరగాలని, ఇదే కాకుండా నేను అన్నాను, మంత్రితో అన్నాను, సార్ పట్టణాల్లో ఎన్ని పెట్టినా అది కనబడదు సార్, గ్రామీణ ప్రాంతంలో ప్రతి మండలంలో పెట్టండి. భగవంతు స్వరూపుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి కార్యక్రమం ఇది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా సంతోషం. వెనుకబడి ప్రాంతాలంతా కూడా ఒక అన్న క్యాంటీన్ పెడితే మంచిదన్నప్పుడు
ఆలోచన చేస్తాం. ఫస్ట్ కల్లా అవన్నీ శ్రమిద్దామని చెప్పారు. మనం ఈ గారికి కూడా చెప్పిన మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మళ్ళా కూడా ఇంకోటి తేవాలని చెప్పి మేము అందరూ ఆశ కోరుకుంటున్నాం. కారణం ఏమంటే ఇప్పుడు నేను 1965లో 1965 చదివేటప్పుడు అప్పుడు సేనా మెస్, జ్యోతి మెస్, రెడ్డి మెస్, ఒకటి లక్ష్మీనారాయణ భవనం ఒకటి అలా ఉండింది. కానీ ఈరోజు రేణుగుంట నుంచి సందర్భ దాకా హోటలే, వందలాది హోటలు, స్టార్ హోటల్ వచ్చేసింది. కానీ మన ప్రాంతంలో ఇక్కడ తెచ్చుకోవాలంటే కేవపురంలో హోటలే లేవు. పిచ్చట్లో 2 హోటలు, సత్యవడిలో 2 హోటలు, వర్ధపడిలో 2 హోటలు. అంటే నాణ్యమైన భోజనం అధికారం వచ్చినా కూడా పొడలానికి వీళ్ళని పరిస్థితి ఉంది. మనకు శ్రీ సిటీ ఉంది, అలాంటి అప్పుడైన భోజనం పెడుతున్నారు. అలాగనే పుత్తూరులో కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా పెడుతున్నారు. మనకి గ్రామీణ ప్రాంతంలో రాత్రి లేవు ఇక్కడ. కారణం ఏమంటే ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ నైట్ పెట్టారు. ఇది కూడా త్వరలోనే ప్రపోజల్ వెళ్ళింది మన సత్యాడు కూడా. ఇది మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయిన వెంటనే మళ్ళీ నైట్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎక్కువ లేబర్స్ ఉన్నారు కదా, పేదలకు ఉన్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ కానీ, ఈ కులాలు మతాలు ప్రాంతాలకు సంబంధం లేదు. కానీ అన్నం మేము చదువుకున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో రాత్రి వండుకుంటే మరుసటి రాత్రి అది కూడా 6 గంటలు తినేవాళ్ళు. తెల్లారి సద్ది, మధ్యాహ్నం భోజనం ఉండదు. కానీ ఈరోజు అది ఉండకూడదని ఉద్దేశంతోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అన్నం పెట్టాలా, తక్కువ ఖరీదని కాదు, నాణ్యమైన భోజనం పెట్టాలా. ఎలా విద్యా సంస్థలో నాణ్యమైన మెను పెడుతున్నామో అలా పెట్టాలనే ఉద్దేశంతో వారు అనుకున్నటువంటి కాన్సెప్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సత్యవేడు ప్రాంతంలో ఒక అన్న క్యాంటీన్ భవనం ప్రారంభం చేయడం నిజం కూడా మీ అందరి సమక్షంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను. సంతోషం ఉంది. ఎందుకంటే అన్నదాన సిగ్గిబావ కూడా అన్నదాన సిగ్గిబావ డబ్బులు వేస్తున్న రైతులకి. కానీ ఇది అంత అన్నం పెట్టడం, ఆకిలికి అని వచ్చేవాడు అంత అన్నం తినేసిపోయేటప్పుడు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, 5 రూపాయలు ఇప్పుడు ఉంటుంది, 5 రూపాయలు చేసి ప్లేట్ చేసుకోవడం. మనం ఇప్పటికే లేట్ చేశాము. అయినా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆమె పని అయ్యేంత వరకు కూడా దీన్ని అది ఎక్కడ కూడా కొరత ఉండకూడదని ఆలోచనతోనే పని అయ్యేంత వరకు పూర్తి చేసిన తర్వాత చేస్తామని చెప్పి మా దేవి గారు అన్నప్పుడు నిజం కూడా చాలా సంతోషపడ్డాను. ఇది మన అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు, సత్య నాయకులు కానీ ఏడు మన నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ, సమయభావం వల్ల కొంచెం ఆలస్యమైంది. సమయభావం వల్ల కొంచెం చెప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు రేపు అనుకుంటూ వచ్చాం. సోమవారం చేసి మళ్ళీ 3 తీసుకెళ్ళింది. ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా మనం తెచ్చుకోగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ వారు నాకు టికెట్ ఇచ్చారు, నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇలాంటి సంక్షేమం, ఒక పక్క అన్నా క్యాంటీన్, ఇంకొక పక్క టీటీడీ భవన్, ఈరోజు కాంట్రాక్టర్ రమ్మన్నాను, టీటీడీ కళ్యాణ మండపం, దాని పక్కనే అంబేద్కర్ భవనం రాబోతుంది. ఇవన్నీ కూడా 3 కూడా ఇక్కడనే ఈరోజు స్టార్ట్ అయింది భోజనం. పక్కన కళ్యాణ మండపం భోజనం, అదే పక్కన అంబేద్కర్ భవన్ కూడా కళ్యాణ మండపం పెడితే దాంట్లో కూడా భోజనం. అంటే ఇలా ఎలా కుదిరింది చూసావా? ఇది నిజం కూడా మీరు చేసినటువంటి సేవకు నాకు సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకు, బీజేపీ కానీ జనసేన నాయకులు కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను గెలుపు కోసం రాత్రి పడడానికి కష్టపడి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తీసుకుంటూ, నా గెలుపుకి ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పాదాభినందన తెలియజేసుకుంటూ, నేను గర్వాలు కోరుకున్న వాళ్ళు గెలిచిన తర్వాత నిరంతరం కూడా నాకు ఇబ్బంది కలిగిన ఆరోగ్యపరంగా నిరంతరం ఈ 2 సంవత్సరాల రేటుకి 4వ తేదీ ఎన్నికయ్యి కౌంటింగ్ చేసి 4వ తేదీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 3వ సంవత్సరం అడుగుపెట్టుకున్న సందర్భంగా అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ కార్యక్రమంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ అధికారిని కూడా వాళ్ళు పట్టుకొని వచ్చి మన ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి కానీ సహాయశక్తులు పనిచేస్తారని చెప్పి మీరు వేసి గెలిపించిన ఓటుకు, మీరు చేసిన సహాయానికి, మీరు చూసిన ప్రేమకి, అభిమానానికి తలవంచి నమస్కారం చేస్తూ ఎల్లవేళ మీకు రుణపడి ఉంటానని చెప్పి ఈ ప్రాంత వాసులకు అభివృద్ధి పరంగా తమిళనాడు కంటే కూడా బీటుగా మనం చేయాలనే ఆలోచనతోనే ప్రతిదీ కూడా తీసుకుపోతున్నాం. అందుకే ఈరోజు కలెక్టర్ గారు వచ్చింటే కొన్ని వారి చేతిలోనే మంజూరు చేయాలనుకున్నాం. కానీ నిన్న కూడా పోయి కలెక్టర్ గారిని చెప్పాడు, నేను 9 వరకు వచ్చేస్తానని చెప్పారు. ఇప్పుడే ఫోన్ చేశారు. కాబట్టి
మళ్ళా తీసుకొని వస్తాం. ఇంత ఆగదు. మా చెల్లెమ్మ ఎస్ఐ అయినా కూడా ఈ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని నేను మంత్రి దగ్గరికి పోతా, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మళ్ళా ఈ సంవత్సరంలో ఇంకోటి కూడా మంజూరు చేసుకుని వచ్చి మన ప్రాంతవాసులకి అంత అన్నం పేదవాళ్ళు పెట్టే కార్యక్రమాన్ని చేయాలని తపంతో మరోసారి మా పార్టీ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ ఇది పేదవారికి పెట్టే అన్నం, అన్నదాన సుఖీభావ. మన తల్లిదండ్రులు మనం పెంచినప్పుడు అంత అన్నం కోసం బాధపడ్డాం. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత సొఫిస్టికేట్ ఉన్నా 3 పూట్ల అన్నం తినకపోతే, 1 పూట తినకపోయినా కూడా ఈరోజు బీపీస్ రుచి పడిపోతున్నారు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసుకొని నిలిచిపోయినట్టు అన్నా క్యాంటీన్ కూడా మళ్ళా తీసుకొచ్చి పెట్టి మన ముందు పెట్టి ఈ ప్రజలకి మంచి నాణ్యమైన భోజనం పెట్టండి. డబ్బు గల ప్రధానం, మంచి భోజనం పెట్టాలా, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలా, ప్రజలకు మంచి వసతి కల్పించాలా, ఏదేమైనా కూడా మీకు ఏమి కావాలని చేస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని సహకరించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, దీన్ని సహకరించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మా పొలిటికల్ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఈ రోజు నుంచి మొదలయ్యే కార్యక్రమం నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడనే భోజనం చేస్తాను. మనం భోజనం చేస్తేనే తప్ప ఇతరులకి భోజనం ఎలా ఉందో తెలియదు. అందుకే నేను హై స్కూల్ అయినా ఇక్కడైనా ఎక్కడైనా భోజనం చేస్తా. మనం భోజనం చేయాలా. మన ప్రభుత్వంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. అందరూ ఐక్యమత్యం కలిసి మెలిసి సంక్షేమ కార్యక్రమాలకు అందుకు ముందుకు రండి. మనం అందరూ కలిసి పని చేసుకుపోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏది చెప్తారో అది తప్పకుండా చేరవు. అది చేసినప్పుడే వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా నియోజకవర్గం. అన్నం బాగుంది, తక్కువ రేటు 5 రూపాయలు అన్నము. ఇది బాగుంది, సాంబారు అన్నము అంతా బాగుంది. నేను చెప్పాను.